నమస్తే అండి. నమస్తే సార్. ఇక్కడ మనకి కేఏ పాల్ అంటే సుప్రసిద్ధ, అంటే ప్రపంచ శాంతి దూత అనొచ్చు. ఆయన పుట్టుక దైవికంగా మా ఊర్లోనే చిట్టి వలస. వాళ్ళ నాన్న ఒక కాంపౌండర్గా పనిచేస్తుండేవాడు. ఈ అబ్బాయి మా చిన్న అల్లరి చిల్లరగా తిరుగుతుండేవాడు. ఎలా వెళ్ళిపోయాడు, పెద్ద ప్రీస్ట్ అయ్యాడు. అందరం గొప్పగా చెప్పుకున్నాం. తర్వాత ఏదో వేల కోట్ల రూపాయలు వీళ్ళందరికీ సహాయం చేయడం. అంటే తర్వాత ఏంటంటే అయింది అనుకోకుండా రాజకీయంగా ఆయన ఎవరో దెబ్బ కొట్టారు. ఆ విషయం చాలామందికి తెలుసు. మన శేఖర్ బాలయోగి ఆ తాలూకు మరణం, ఇదంతా పాలు ఇబ్బందుల్లో పడడం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఈయన్ని కొంచెం డిస్కస్ చేయడం, ఇవన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు ఒక కంప్లీట్గా కమెడియన్ లాగా మిగిలిపోయాడు. ఆ డ్యాన్సులు, ఆ పాటలు ఇవన్నీ ఎంత కమెడియన్గా మిగిలిపోయాడంటే గత ఎన్నికల్లో నరసాపురంలో ఆయన అభ్యర్థిగా నించుంటూ ఆ ఫారం తప్పు నింపేశాడు. బయటకు వచ్చి చెప్పాడు, అన్నీ బాగున్నాయి కానీ ఆ ఫారం తప్పు నింపేశారని చెప్పాడు. ఆయన ఊడిపోయాడు. ఇటువంటి సమయంలో ప్రజాశాంతి పార్టీ అని చెప్పుకొని తిరిగాడు. ఇక్కడ తెలంగాణలో ఆయన మీద దాడులు కూడా జరిగాయి. దానికి కేసీఆర్ని శపించాడు కూడా. మళ్ళీ ఎలక్షన్లో నిల్చుంటా అంటున్నారు. మరి ఆయన డిస్కార్డ్ చేయరా? మరి మళ్ళీ ఎలక్షన్లో ఎలా నిల్చోగలిగాడు? దాని వెనక ఎవరున్నారు? ఎంతవరకు అది లాజికల్గా, లీగల్గా కరెక్ట్ అన్నది నా సందేహం. ప్రజలందరికీ తెలుసు, ప్రజాశాంతి పార్టీ నాయకుడు, దాన్ని స్థాపించిన డాక్టర్ కేఏ పాల్ గారు రాజకీయంలో కూడా తన భవిష్యత్తు కోసం పరీక్షించుకునే రోజులు ఆసన్నమైనవి. చాలా సందర్భాల్లో ఆయన ఓడిపోయాడు. ఇప్పుడు విశాఖపట్నం పార్లమెంట్ సీట్కి పక్కనున్న ఇంకొక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కూడా ఆయన నిలబడ్డారు. అయితే గతంలో మీరన్న విధంగా ప్రజల్లో ఒక అపోహ అనుకోండి, వాస్తవం కూడా అనుకోండి, ఆయన మీద చిల్లర మల్లరగా పాటలు పాడటం, డ్యాన్స్లు వేయటం, ఇవన్నీ చేసినందువల్ల ఒక అపోహ ఉండింది, ఈయన స్థిరమైన రాజకీయ నాయకుడా కాదని. గతంలో ఎంత ఉన్నా ఆయన శాంతి దూతగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయనకి పేరు ప్రఖ్యాతులు ఉన్నా కూడా ప్రస్తుతం ఆయన గురించి రాజకీయంగా ఎన్నికల్లో గెలవలేదు కాబట్టి, ఆయన డబ్బు కూడా అతిగా ఖర్చు పెట్టడం లేదు కాబట్టి, అతనికి ఏ పార్టీ వాళ్ళు కూడా మద్దతు ఇవ్వలేనందువల్ల, ఎక్కడన్నా 1-6 పార్టీలు మద్దతు ఇచ్చినా అక్కడ ఓట్ల రూపంలో మారినందువల్ల ఆయన మీద ఒక విమర్శ ఉంది. అయితే ఆయన ఈ మధ్య కాలంలో ఒక 5-6 నెలల నుంచి కోర్ట్స్కి వెళ్ళి జస్టిస్ కోసం అందరి తరపున పోరాడారు. పొలిటికల్ సిస్టంలో వచ్చినటువంటి తప్పులు, చేస్తున్న అన్యాయాల, అక్రమాలని సెటరేట్ చేయడానికి కోర్ట్స్ అంటే లా అనేది వెపన్గా చేసి చేస్తున్నారు. ఒక సందర్భంలో హైకోర్టులో నన్ను కలవడం జరిగింది. కలిసిన తర్వాత మేము మాట్లాడుకున్న సందర్భంలో ఆయన నాకు చెప్పిన దాన్ని బట్టి ఆయనలో మానవతా దృక్పథం కూడా ఉంది. ఈ రాజకీయంలో ఉన్నటువంటి ఈ కుట్ర కుతంత్రాలు ఇవన్నిటిని కూడా పూర్తిగా సమూలంగా నాశనం చేసి చక్కటి మంచి ఎలక్షనీరింగ్ జరగాలనేది ఆయన యొక్క ప్రాథమిక ధ్యేయం. ఆ సందర్భంగా ఆయన అనేక సందర్భాల్లో, ముఖ్యంగా ఆయనకి సంబంధించి చాలా కేసెస్ కోర్టులో ఫైల్ చేశాడు. పార్టీకి సంబంధించి, ప్రజలకు సంబంధించి కూడా అనేక సందర్భాల్లో నన్ను కన్సల్ట్ అయితే నేను కూడా డ్రాఫ్టింగ్ చేసి చాలా రిట్ పిటిషన్స్ ఫైల్ చేయడం జరిగింది. నిజామాబాద్ రైతుల గురించి కానీ, మన ఫైర్ జరిగింది ఇక్కడ తెలంగాణ స్టేట్ సెక్రటరియట్ దగ్గర, దానికి సంబంధించింది కానీ, లేకపోతే అంబేద్కర్ స్టాచ్యూకి సంబంధించి కానీ అనేక కేసుల్లో ఆయన గెలవడం జరిగింది. అన్నిటికంటే ప్రజాశాంతి పార్టీకి సంబంధించి ముఖ్యంగా ఆయనకి గుర్తు ఇవ్వటంలో ఒక అన్యాయం జరిగింది. హెలికాప్టర్ గుర్తు ఇవ్వలేదు. అప్పుడు నన్ను కన్సల్ట్ అయినప్పుడు నేను డ్రాఫ్ట్ చేసి ఇచ్చిన పిటిషన్ వేసుకొని దాని ద్వారా ఇచ్చినటువంటి ఆర్డర్స్ ద్వారా కుండ గుర్తు ఆయనకి అలాట్ అయ్యింది. అది నెంబర్ 1. దాని తర్వాత ఎలక్షన్ డేట్ నుంచి కౌంటింగ్ డేట్ మధ్యలో ఎక్కువ కనుక డిస్పారిటీ, డిలే ఉంటే
నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ కనుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో కౌంటింగ్ అనేది చట్ట ప్రకారం జరగదని చెప్పి 7th ఫేజ్లో ఎలక్షన్ పెట్టమని చెప్పి ఒక రిట్ పిటిషన్ వేసి ఫైట్ చేస్తే దాంట్లో ఇచ్చిన ఆర్డర్స్ కూడా గమనించుకొని 4th పేజ్లో ఎలక్షన్ పెట్టడం జరిగింది. ఇవి రెండు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ముఖ్యంగా విశాఖపట్నం స్ట్రాంగ్ రూమ్ ప్రొటెక్షన్ కి సంబంధించి 3 టైర్ సిస్టమ్ అక్కడ ప్రొటెక్షన్ ఏదైతే పెట్టారో అది సక్రమంగా లేదు అని ఈయన ఫైట్ చేసి వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే 3 పక్కల సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి కానీ వెనక పక్కన లేవు, బ్యాక్ సైడ్. ఎందుకు లేవని క్వశ్చన్ చేస్తే అది గోడ ఉంది కాబట్టి, గోడ పగలగొట్టి ఎవరు రారు కాబట్టి, మాకిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సీసీటీవీని ద్వారా మానిటర్ చేయమన్నారు కాబట్టి మేము మానిటర్ కరెక్ట్గా చేస్తున్నాం కాబట్టి మేము ఈ ప్రాపర్ ప్రొటెక్షన్ ఇచ్చామని చెప్పి వాళ్ళు రిప్లై లెటర్ ఇచ్చారు. దాని మీద నిన్న పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద పిటిషన్ వేశారు. 12626 అనుకుంటా నెంబర్ మేబీ ఇన్కరెక్ట్ మేబీ ఆఫ్ 2024 డివిజన్ పెంచి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేయమన్నప్పుడు మీరు బ్యాక్ సైడ్ కూడా ఎందుకు పెట్టలేదు, ఆ ఇన్స్ట్రక్షన్ ప్రాపర్గా ఫాలో కాండి అని ఇస్తూ కౌంటర్లు వాళ్ళు ఏమని చెప్పి వాళ్ళకి టైం ఇచ్చారు, పిటిషన్ని అర్జెంట్ చేశారు, పెండింగ్ పెట్టారు. దీంతో పాటు ఇంకొక రిలీఫ్ కూడా ఆయన అడిగారు. ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కరెక్ట్గా లేవు. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు ట్రెడిషనల్ వే ఆఫ్ ప్రొటెక్షన్ మెజర్మెంట్స్ లేకపోతే సెక్యూరిటీ మెజర్మెంట్స్ కాకుండా సైంటిఫిక్ అండ్ లీగల్ ఎవిడెన్స్ ఉండేటట్టుగా ప్రాపర్ ప్రొటెక్షన్ ద్వారా కేవలం 3 టైర్ సిస్టంలో ప్రొటెక్షన్ ఇచ్చి ట్రెడిషనల్ వేలో తప్పించుకోకుండా సీసీటీవీ కెమెరాలు అన్నీ పెట్టి 100% వెబ్ లింక్ని అటాచ్ చేసి ఆ వెబ్ లింక్ని క్యాండిడేట్స్కి ఇవ్వాలి. ఆ క్యాండిడేట్కి ఇచ్చిన వెబ్ లింక్ క్యాండిడేట్స్ ఎక్కడి నుంచి అయినా సరే దాని ద్వారా పర్యవేక్షణ చేసుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి సెక్యూరిటీ మెజర్మెంట్స్ని చూసుకునే విధంగా ఉండాలి అని చెప్పి కోర్టులో ఆయన ఆర్గ్యూ చేశారు. ఆయన డ్రాఫ్టింగ్ నేను చేసినా కూడా దాన్ని ఫైలింగ్ చేసుకోవటం సొంతంగా ఆయనే ఆర్గ్యూ చేసి దేశంలో ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలని, ప్రజాస్వామ్యయుతంగా ఎలక్షన్లు జరగాలని, ప్రొటెక్షన్ సెక్యూరిటీ అనేది ప్రాపర్గా ఉండాలని, కౌంటింగ్ అప్పుడు ఎటువంటి ప్రలోభాలకి ఎగ్జిక్యూటివ్ యొక్క కంట్రోల్లో ఈ యొక్క కౌంటింగ్ జరగకూడదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా జరగాలని ఆయన పోరాడుతున్నాడు. ఆ విధంగా వచ్చిన ఆర్డర్ని ఈరోజు దేశంలో ప్రతి వాళ్ళు కూడా ఈ ఆర్డర్ని చూసి పాల్ గారు ప్రపంచంలో 8 రంగాల్లో అత్యద్భుతంగా గొప్ప వ్యక్తిగా సెలబ్రిటీగా అయ్యారు. ఈ రాజకీయ రంగంలో కూడా ఖచ్చితంగా ఆయన పార్లమెంట్లో మెంబర్ అయ్యి ప్రజావాణిని విడిపిస్తారు అని అనుకుంటున్నారు. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆయన విశాఖపట్నం ప్రాంతవాసి. 2, అక్కడ క్రిస్టియన్ విభాగంలో ఉన్న అంటే క్రిస్టియానిటీ మతం తీసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఆయన ఒరిజినల్గా ఆయన బీసీ. వీటన్నిటితో పాటు మరొక ఆర్డర్ తీసుకొచ్చాడండి ఆయన. అది కూడా నా సలహా, నా సంప్రదింపులతోటి నేను డ్రాఫ్ట్ చేసి ఇచ్చిన దాన్ని. దాంట్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఏ ఒక్క భూభాగం కూడా అమ్మకుండా స్టే ఆర్డర్ తెచ్చాడు. అదో మంచి. దానివల్ల విశాఖపట్నం ఎంప్లాయీస్ అందరూ ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు. చెయ్యాలి, వాళ్ళ బాధ్యత. జేడి లక్ష్మీనారాయణ కూడా కలిసి ఏదో పోరాటం సాగించారు కదా. అంటే వీళ్ళిద్దరు కలిసి చేశారు కానీ ఈయన ప్రాద్బలంతో, ఈయన కష్టపడి, ఈయన ఇండిపెండెంట్ పిటిషన్ వేసుకొని ఈయన ద్వారానే ఈ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కూడా వచ్చి నిలబడి అవును మా కోసం ఈయన చేస్తున్నాడని ఆయన కూడా చెప్పడం జరిగింది. సో ఈ సందర్భంగా అది కూడా ఆయనకి సపోర్ట్ ఉంటుంది. కాకపోతే ఈయనకి దగ్గర ఆర్థిక వనరులు ఉన్నాయో లేవో అనుమానం, ఖర్చు పెట్టలేదు. ఈయన పక్కన బలమైన వ్యక్తులు ఎవరు సపోర్ట్ చేస్తున్నట్టుగా లేదు. అయితే మేధావులు కానీ, శ్రామికులు కానీ, క్రిస్టియన్స్ కానీ, హిందువుల్లో కొంత భాగం కానీ, లేకపోతే చదువుకున్న వాళ్ళల్లో ఏదైతే కరెక్షన్స్ ఎలక్షన్స్లో రావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈయనకి మద్దతు ఇస్తారని మనం ఆశిద్దాము. ఒకవేళ ఈ ఎన్నికల్లో ప్రత్యక్షంగా ఆయన గనక
ఏదైనా ఓడిపోవటం అంటూ జరిగితే అది సిస్టంలో ఉన్న లోపం అని అనుకోవాలి. ఎలక్షన్ పిటిషన్ అనేది మళ్ళీ వేసి దాని ద్వారా ఈ ఎలక్షన్లో జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు, కులమత జాతి భేదాల ప్రలోభాలు ఇవన్నీ ప్రూవ్ చేస్తే ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ కేసు అని ఒకటి మనకు ప్రముఖంగా జరిగింది. దాంట్లో ఎన్నికల్లో జరిగినటువంటి అవకతవకల్ని చూసి ఇందిరాగాంధీ గారి ఎలక్షనే చెల్లదన్నారు. కాబట్టి అటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇది కూడా కాకుండా ఈయన లాని ఆయుధంగా చేసుకొని కోర్ట్స్లో సెవెరల్ రిట్ పిటిషన్స్ వేసి ఫండమెంటల్ రైట్స్ని ఇంప్లిమెంట్ చేసే దానికోసంగా ప్రియంబుల్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ని ప్రజలకే అందించాలని సోషల్ రెవల్యూషన్ ద్వారా డెమోక్రటిక్ కంట్రీలో డెమోక్రసీ ప్రజాస్వామ్యం ద్వారా ప్రజలకి అందరికి కూడా కూడుగుడ్డ బట్ట రావాలని ఈయన పోరాడుతున్నాడు. కాబట్టి ఇతను ఒక లీగల్ లుమినరీగా గుర్తించి లేకపోతే జ్యూరిస్ట్గా గుర్తించి చక్కగా ఈయనకి నామినేటెడ్ పదవి కూడా ఇస్తారేమో అని చెప్పి మనం చూడాలి. కాబట్టి ఆయన ఎలక్షన్లో గెలవనంత మాత్రాన లేదా ఆయనకి కొంత ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తులు సపోర్ట్ చేయనంత మాత్రాన ఆయన రాజకీయంగా ఫెయిల్ అయినట్టుగా మనం అనుకోకూడదు. న్యాయ పోరాటం చేస్తున్నారు. ప్రజల్లో ఎలక్షన్స్లో నిలబడి గెలిచి ప్రజలకి న్యాయం చేయాలని ప్రయత్నిస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. దీన్ని గమనించాల్సిందిగా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.